నానక్రామ్గూడలో ఉన్నటువంటి శ్రీనిలయంకి వచ్చాను. శ్రీనిలయంలో ఉన్నటువంటి ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం, నాతో పాటు వచ్చేసేయండి. కస్టమైజ్డ్ వాల్ పేపర్ మీద ఫాయిల్ ప్రింట్ అన్నమాట ఇదంతా కూడా. సో మెటాలిక్ వాల్ పేపర్ ఇది యాక్చువల్ గా. సో లలితామ్మవారు పైన ఏమో సహస్రదళ పద్మం, శ్రీచక్రం పాదాల దగ్గర ఉండాలి అని చెప్పి ఆవిడానికి మరీ చేపించుకున్నారనమాట. ఒక విలేజ్ సెటప్, ఒక టెంపుల్ సెటప్ తో కనిపిస్తోంది. అవునండి. సో ఏంటంటే అక్కడ ఉన్న మన కామధేను, ఈ వాల్ పేపర్ ఇదంతా కూడా ఇంకా పూజా రూమ్ కి కంబైన్డ్ గానే మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవగానే కనిపించింది రాధాకృష్ణుడు. సో ఈ ఇమేజ్ కూడా ఏంటంటే ఈ రూమ్ కి థీమ్ కి తగ్గట్టుగా AI లో క్రియేట్ చేసిన ఇమేజ్ అండి అది. సో గర్ల్స్ అనగానే పింక్ అనేది కనిపిస్తుంది కదా, వాల్ పేపర్ ఈ కలర్ అంతా మ్యాచ్ అయ్యేలా తీసుకున్నాము. When I saw it, I felt like shocked and impressed how good it was. కిచెన్ అంతా కూడా కంప్లీట్లీ హ్యాండిల్ లెస్ అండి. హ్యాపీయా, సాటిస్ఫైడ్ అంటే ఏం చెప్తారు ఉషశ్రీ గారు మీరు? చాలా హ్యాపీగా ఉందండి. మేము అనుకున్న దానికంటే కూడా అవుట్కమ్ ఎక్సలెంట్గా వచ్చింది. హాయ్, హలో, నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐడ్రీమ్. గృహప్రవేశం అనగానే మనకు ఆలోచనలు ఏమొస్తుంటాయి? అది ఎన్ని బెడ్రూమ్లు ఉంటాయి, ఎంత SFT ఉంటుంది, ఏ ఫ్లోర్ లో ఉంటుంది అని ఆలోచిస్తాం కదా. ఎగ్జాక్ట్ గా దీనికి ఇంకొక క్వశ్చన్ కూడా కనిపిస్తుంది. క్యూరియస్ గా ఉండేటువంటి ఆ అంశం ఇంటీరియర్స్ ఎలా ఉంటాయి. నిజంగా ఇంటీరియర్స్ కి మనం ఎందుకంత ప్రయారిటీ ఇస్తున్నాం? మన ఫ్లెక్సిబిలిటీ, మన కంఫర్ట్, మన కన్వీనియంట్ అన్నీ అందులో ఉండబోతున్నాయి. అండ్ ఎక్కడికక్కడ పడేసినట్టుగా కాకుండా ప్రాపర్గా వాటిని అరేంజ్ చేసుకునేలా ఉండడం, అందంగా కనిపించడం, అందులో రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉండడం కోసం కదా. ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను నానక్రామ్గూడలో ఉన్నటువంటి శ్రీనిలయంకి వచ్చాను. శ్రీనిలయంలో ఉన్నటువంటి ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం, నాతో పాటు వచ్చేసేయండి. సో ఇంటీరియర్స్ అనగానే అర్థమైపోయింది కదా నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనేది. ఎగ్జాక్ట్ గా వాల్ డెకోస్ ఇంటీరియర్ డిజైన్స్ గురించి ప్రవీణ గారు మనతో పాటుగా ఉన్నారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బాగున్నా అండి. వాల్ డెకోస్ అనగానే ఉండేటువంటి ఒక యూనిక్నెస్ అనేది ఉంటుంది కదా. ఆ యూనిక్నెస్ ని మనం చూడబోతున్నాం. ఫస్ట్ నాకు ఎంటర్ అవగానే ఎదురుగా కనిపించింది వెంకటేశ్వర స్వామి. నిలువెత్తు వెంకటేశ్వర స్వామి కనిపించాడు. చాలా 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 బాగుందండి. అవునండి, చాలా బాగుంది. అంటే ఆయనకి ఫస్ట్ నుంచి ఆ క్లయింట్ కి ఒక కళ అనమాట, అంత పెద్ద వెంకటేశ్వర స్వామి కావాలండి ఎంట్రన్స్ లో నాకు అని చెప్పి. సో ఇదేంటంటే మనం కస్టమైజ్డ్ వాల్ పేపర్ చేసాం మేడం. కస్టమైజ్డ్ వాల్ పేపర్ మీద ఫాయిల్ ప్రింట్ అన్నమాట ఇదంతా కూడా. సో మెటాలిక్ వాల్ పేపర్ ఇది యాక్చువల్ గా. ఓకే. సో ఆయన ఇచ్చిన ఇమేజ్ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న ఇమేజ్ ఇచ్చారు మనకి. దాన్ని మనం బ్లో అప్ చేసి వాళ్ళకి ఎలా కావాలో అలా దాన్ని క్రియేట్ చేసి ఇచ్చాం అన్నమాట. అందుకే మనకి ఒరిజినల్ లుక్ లాగా ఉండేట్టుగా అండ్ ఎలిగెంట్ అనేది. అదే మేడం, అదే రిచ్ లుక్ అనేది ఉంది. సో నిలువెత్తు అంటే పైనుంచి కింది దాకా అదే ఉంది. అదే ఉంది. కాకపోతే మేము ఏం చేసామంటే మేడం, కొంచెం మనం కన్సల్టేబుల్ చేసాం కాబట్టి పాదాలు కొంచెం దాని పైకి వచ్చేలాగా చేసాం అనమాట. కనిపించాలి కాబట్టి అది కిందకి వెళ్ళొద్దు అని చెప్పి దాన్ని మాత్రం కొంచెం పైకి వచ్చేలా చేసాం. అండ్ నేను రైట్ సైడ్ చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్ గురించి మాట్లాడుకుంటే యూజువల్ గా మనకి ఇక్కడ పవర్ బాక్స్ అనేది ఉంటుంది కదా, స్విచ్లు ఇవన్నీ కనిపిస్తాయి. అది కనిపించకుండా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండేలా దీన్ని కూడా డిజైన్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఒక చిన్న ప్లేస్ ఇచ్చారు పైన కూడా. యాక్చువల్ గా ఈ క్లయింట్ కి ఏంటంటే నేచురల్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం మేడం. ఇదంతా కూడా దిస్ ఏరియా ఇస్ ఫర్ కీపింగ్ పాట్స్ అన్నమాట. సో నేచురల్ ఇంటీరియర్ ప్లాంట్స్ అన్ని పెట్టుకునేలాగా. సో నాకు ఈ ఫస్ట్ ఈ ఫ్రంట్ రూమ్ లో వెంకటేశ్వర స్వామి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకేం పెట్టొద్దు, సింపుల్. ఇక్కడ ఒక చిన్న సీటింగ్ తప్ప ఏమీ లేదు. అందుకే ఇక్కడ వెనకాల కూడా ఏం హైలైట్ చేయలేదు. వి వెంట్ విత్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్.
సోఫా వచ్చిందంటే ఐ థింక్ దిస్ ఏరియా విల్ బి బెస్ట్. మొత్తం కవర్ అయిపోతుంది. అవునండి. ఇక్కడ మళ్ళీ ఇంకేదైనా పెట్టేస్తే డామినేట్ చేసినట్టుగా అనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి. అంతే అండి, సో కరెక్ట్. యా, నేను ఎంటర్ అయిన వెంటనే మళ్ళీ నాకు కనిపించింది పూజా రూమ్. పూజా రూమ్ సింపుల్ గా ఉందా లేకుంటే దీన్ని ఇంకా మళ్ళీ మోడిఫై ఉంది చేస్తున్నారు? మేడం, యాక్చువల్ గా మోడిఫికేషన్ ఉంది. ఏంటంటే వీళ్ళది వాళ్ళు వచ్చినప్పుడు పెట్టుకుందాం అని చెప్పి అష్టలక్ష్మి అవన్నీ ఇంకా పెట్టలేదు, ఓ అందుకోసమేనా ఫిట్టింగ్స్ చేయలేదు అనమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత పెట్టుకునేలాగా ఇచ్చాం అనమాట. సో ఇందులో ఏంటంటే అమ్మవారు మేడం పూజా రూమ్ లో. సో లలిత అమ్మవారు, లలిత అమ్మవారిని ఇలాగా కస్టమైజ్ చేయించాము. పైనేమో సహస్రదళ పద్మం. యూజువల్ గా శ్రీచక్రం లలిత అమ్మవారు అనగానే శ్రీచక్రం. సో శ్రీచక్రం పాదాల దగ్గర ఉండాలి అని చెప్పి ఆవిడానికి మరీ చేపించుకున్నారు అనమాట. సో శ్రీచక్రం పాదాల దగ్గర వచ్చేసింది ఆల్రెడీ. సో పైన ఇవి పద్మం ఇచ్చాం అనమాట. సో ఇక్కడ శంకు చక్రాలు అష్టలక్ష్మి మేడం వచ్చిన తర్వాత పెట్టుకుందాం అని చెప్పి ఆగారు. ఓకే, లలిత అమ్మవారిని కూడా మీరే చేశారా కస్టమైజ్డ్ గా? కస్టమైజ్డ్ మేడం, అది కూడా కస్టమైజ్డ్ గ్లాస్ మీద కస్టమైజ్ చేయించాం. సో ఏంటంటే ఈవిడికి ఎప్పుడన్నా పూజలు ఉన్నప్పుడు లేదంటే బొమ్మల కొలువు అది పెట్టుకున్నప్పుడు నాకు ఒక స్టెప్ కింద కావాలండి పక్కనే పూజారం పక్కనే అంటే ఇలా ఒక స్టెప్ కింద క్రియేట్ చేసామండి. ఈ 2 స్టెప్స్, సెకండ్ స్టెప్ దీనిపైన బొమ్మల కొలువు కానీ ఏదన్నా పెట్టుకున్నప్పుడు యూజ్ అయ్యేలాగా మనం పూజలు వ్రతాలు అయినప్పుడు. సో ఈ స్పేస్ అంతా దానికి యూజ్ అవుతుంది అప్పుడు వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ వాళ్ళకి కావాల్సినట్టుగా దాన్ని అలంకరించుకోవచ్చు. ఎంత మంది వచ్చినా కూడా అకామిడేట్ చేయడానికి కూడా బాగుండేలాగా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నాకు పూజా రూమ్ తర్వాత నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు మీరు? డైనింగ్ అండ్ కిచెన్ చూసేద్దాం మేడం ఫస్ట్. ఎస్ అండి. సో ఈ స్పేస్ డైనింగ్ అండి. నెక్స్ట్ సో చాలా స్పేషియస్ గా 3000 SFT కదా, చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ మనకు తగ్గట్టుగా దాన్ని మళ్ళీ మార్చుకోవాలి. అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఫర్నిచర్ కూడా ఏం లేదు కదా మేడం. ఇక్కడ ఒక 6 సీటర్ డైనింగ్ టేబుల్ వేసాము అంటే ఆబ్వియస్గా ఇక్కడ స్పేస్ అంతా ఇదైపోతుంది. అవును. బట్ ఏంటంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనకి ఎంటీగా ఉండడం వల్ల మీకు బాగా స్పేషియస్ గా కనిపిస్తుంది. సో సీలింగ్ కూడా గ్లాస్ సీలింగ్ బట్ విత్ వుడ్ శాండ్విచ్ చేసాం అనమాట. అవును, బాగుంది. యా, ది వుడ్ అండ్ గ్లాస్ స్టెప్స్ తీసుకున్నాము. అండ్ వుడ్ కూడా న్యాచురల్ లుక్ తోనే అదే కలర్ తో ఉంచారు మీరు. కావాలని మ్యామ్, ఎందుకంటే డోర్స్ మనం చేంజ్ చేయలేదు ఇందులో. సో డోర్స్ కి కంబైన్ చేసుకుంటా వుడ్ కలర్ యూజ్ చేసాం అనమాట. అందుకే ఆర్చెస్ కి అక్కడక్కడ వుడ్ హైలైట్ తీసుకున్నాను ఇక్కడ ఇంకా. సో డోర్స్ కూడా మనకి ఏలినేట్ అవ్వకుండా విత్ ద డిజైన్ వెళ్ళిపోయేలాగా. సో క్రాకరీలోనే ప్యాంట్రీ, నెక్స్ట్ ఏమో ఆవిడకి రైస్ క్యాన్స్ పుల్ అవుట్స్ అన్ని ఇచ్చేసాం మ్యామ్. ఇది రైస్ క్యాన్ పుల్ అవుట్స్, టాండమ్స్. సో ఇది కూడా దగ్గర దగ్గర మన కిచెన్లో ఉన్న అన్ని యాక్సెసరీస్ ఇక్కడ కూడా తీసుకున్నాము. సో దట్ యూజేజ్ ఉంటుంది రెగ్యులర్గా వాళ్ళు వాడుకున్న. సో టోటల్ ఫుల్ లెంత్ ప్యాంట్రీ అట్లా ఇచ్చాం అన్నమాట. బాగుంది. అండ్ కమింగ్ టు కిచెన్. సో ఇది ఫ్రిడ్జ్ ఏరియా. ఎస్ మ్యామ్, ఫ్రిడ్జ్ ఏరియా. ఓకే, ఫ్రిడ్జ్ ఏరియా పైన కూడా కొంచెం ప్లేస్ ఇచ్చారు. అది యాక్చువల్గా ఏంటంటే మ్యామ్ మనకి లెంత్ కి ఫ్రిడ్జ్ కి కొంత స్పేస్ ఉండిపోతుంది మనం పెట్టిన తర్వాత. లాఫ్ట్ కి ఫ్రిడ్జ్ కి కొంత స్పేస్ ఉండిపోద్ది. అది ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి అక్కడ కూడా ఒక చిన్న బాక్స్ చేసాం అనమాట. ఎక్కడ కూడా స్పేస్ వేస్టేజ్ ఉండదు మేడం మన దగ్గర. సో ఇక్కడ మనకి మైక్రోవేవ్ వచ్చేస్తుంది వచ్చిన. సో ఇదేంటంటే చిన్న విక్క బాస్కెట్ తీసుకున్నాము. ఆనియన్స్ ఇవన్నీ ఒకటే తీసుకున్నాము, ఒకటే విక్కర్ బాస్కెట్. ఇది మెష్ విక్కర్ బాస్కెట్. ఇప్పుడు రెగ్యులర్ గా మనం ఇవే చేస్తున్నాము. కిచెన్ అంతా కూడా కంప్లీట్లీ హ్యాండిల్ లెస్ అండి. అవును. సో మళ్ళీ సేమ్ అదే కాన్సెప్ట్ లో చేసామన్నమాట. ఈ ప్యాంట్రీ మాత్రం ఐ వెంట్ విత్ గ్లాస్ ప్యాంట్రీ అండి. సో టాండమ్ ప్యాంట్రీ అన్నమాట ఇది. సో ఇది మళ్ళీ మన రోలింగ్ షట్టర్ ఇవ్వకుండా ఇక్కడ కూడా ఏంటంటే షట్టర్ ఇచ్చేసి దీంట్ లోపలే మళ్ళీ యాక్సెసరీ ట్రేస్ ఇచ్చేసాం. మిక్సీ పెట్టుకుని ఇక్కడే యూజ్ చేసుకుని లోపల పెట్టుకునేలాగా. సో ఆవిడకి ఎక్కువ లేవన్నారు. సో ఓన్లీ 1 షెల్ఫ్ ఇచ్చి మిగతా స్టోరేజ్ కి వదిలేసాం అనమాట. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కార్నర్ ఏరియాని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడానికి పెట్టుకున్నారు. సో ఏంటంటే ఆవిడకి వెట్ గ్రైండర్ బయటికి కనిపించకుండా ఈ లోపలికి పెట్టేసుకుంటారండి. ఆ స్పేస్ అలానే ఉంచండి అంటే ఇంకా అది అలానే ఉంచేసాం అనమాట. సో ఎందుకంటే అది వెట్ గ్రైండర్ కొంచెం హెవీ కదండి, ఎవరికైనా యాక్సెస్ కొంచెం చిరాకే అది. సో ఇక్కడ నుంచి మన రెగ్యులరే మేడం ఈ అన్నిని మనం చూసేవి. సింక్ కిందే ఆర్వో తీసుకున్నాము, ఇంకా ఫిట్ చేయలేదండి. సో ఇదేమో డిష్ వాషర్ కిచెన్ ఏరియా మ్యామ్. ఇన్సైడ్ కిచెన్ లోపలికి అంటే షీఈ్ లైక్ రోజు యూజ్ చేసేది కాదు డిష్ వాషర్. ఎప్పుడైనా
మేడ్ రానప్పుడు అంటే ఇంకా సరే అది కూడా ఇంకొక స్పేస్ అయితే వదిలేసాం అనమాట. అందుకే ఈ స్టెప్ వచ్చింది మీకు. బ్రేక్ఫాస్ట్ కౌంటర్, చిన్న బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా చేసాం మేడం. ఎక్కువ స్పేస్ ఏం వేస్ట్ చేయలేదు, జస్ట్ కూర్చొని యూస్ చేసుకునేలాగా ఒక సింపుల్ చిన్న బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చేసాం. బాగుంది, చాలా సింపుల్ గా కనిపిస్తుంది, లైక్ హెవీగా లేదు మ్యామ్. ఎందుకంటే ఇక్కడ స్పేస్ కూడా ఎక్కడ మనం తగ్గకుండానే ప్లాన్ చేసాం. మీకు ఎక్కడ మొత్తం స్పేషియస్ గానే కనిపిస్తా ఉండుంటది ఇల్లంతా. ఎగ్జాక్ట్లీ. మనం పూజా రూమ్ చూసాం కదా, పూజా రూమ్ పైన కూడా లైక్ ఇక్కడ మీకు రూఫ్ మనకి పెట్టినప్పుడు కూడా ఒక విలేజ్ సెటప్, ఒక టెంపుల్ సెటప్ తో కనిపిస్తోంది. అవునండి. సో ఏంటంటే అక్కడ ఉన్న మన కామధేను, ఈ వాల్ పేపర్, ఇదంతా కూడా ఇంకా పూజా రూమ్ కి కంబైన్డ్ గానే. సో ఏంటంటే వాళ్ళు కొంచెం భక్తి ఎక్కువ, సో అక్కడ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ కామధేను, ఇక్కడ కూడా ఇది విలేజ్ అట్మాస్ఫియర్. సో ఈ ప్లేస్ యాక్చువల్ గా ఎంటీ అండి, ఈ టోటల్ ప్లేస్ ఎంటీ. ఇక్కడ ఎవరు ఏమీ వెయ్యం, అంటే డైనింగ్ అక్కడ వచ్చేస్తుంది, అక్కడ ఒక సోఫా, ఇక్కడ ఒక సోఫా. సో ఈ ప్లేస్ యాజ్ ఇట్ ఈస్ కంప్లీట్ గా ఎంటీగా వదిలేసాం అనమాట. కింద కూడా కూర్చొని పూజ చేసుకునేలాగా, ఇంకెక్కడా కూడా వేస్టేజ్ లేకుండా. సో ఈ ఉన్న ఈ కొంచెం స్పేస్ ని కూడా యూటిలైజ్ చేసుకుంటే ఇక్కడ కూడా పూజకి చిన్న స్టోరేజ్ ఇచ్చేసాం మళ్ళీని. అండ్ ఇన్సైడ్ కూడా కొంచెం ఉంది, ఇన్సైడ్ ఉంది, ఆ పక్కన కూడా ఉంది, ఆ స్టెప్స్ లోపల కూడా మొత్తం స్టోరేజ్ ఉందండి మళ్ళీ. సో ఇప్పుడు మనం హాల్ చూస్తున్నాము, యాక్చువల్ గా టీవీ రూమ్ అన్నట్టు. ఇది లివింగ్ రూమ్ మ్యామ్. సో ఈ లివింగ్ రూమ్ ఏంటంటే ఇక్కడ టోటల్ మనకి సోఫాస్ 6 సీటర్ రిక్లైనర్స్ వచ్చేస్తున్నాయి టోటల్ గా. సో ఇక్కడంతా లాంజర్ వస్తుంది, ఇక్కడ ఉయ్యాల వస్తుంది అనమాట, ఒక 2 సీటర్ ఉయ్యాల వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే దే వాంటెడ్ టు సెటప్ అ లిటిల్ స్లో. సో ఇది మన టీవీ యూనిట్ మ్యామ్. టీవీ యూనిట్ కూడా ఎక్కడ హెవీ తీసుకోలేదు, సెల్ఫ్ లోనే ఒక టెక్స్చర్, ఒక స్టోన్ టెక్స్చర్ లామినేట్ తీసుకుని వేసేసాం. ఈ టెక్స్చర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది మేడం, స్టోన్ ఫినిష్ లాగా అనిపిస్తుంది మీకు. అవును. సో సెల్ఫ్ లోనే తీసుకున్నాం, కాంట్రాస్ట్ కూడా తీసుకోలేదు దాన్ని కూడా. అండ్ దీనికి సేమ్ ఉండేలా పెట్టేసుకున్నాం, మ్యాచింగ్ లాగా. సో సేమ్ కలర్, ఐ డిడ్ంట్ గో ఫర్ ఎనీ కౌంటర్ కలర్స్ అన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ దాకా చాలా హెవీగా వాల్ పేపర్స్ అవన్నీ యూస్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే వీ వాంటెడ్ ఇట్ టు బి యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. అండ్ సేమ్ టైం మనకి వాల్ డెకో సిగ్నేచర్ కలర్ ఉంటుంది, రోజ్ గోల్డ్. అది వదలట్లేదు, అది వదలట్లేదు, అది సూతింగ్ గా కూడా అనిపిస్తుంది. మనం కాంట్రాస్ట్ కావాలా అంటే ఓకే కాంట్రాస్ట్ ఉంది, లేదు సేమ్ కలర్ కావాలంటే ఆ సేమ్ కలర్ లో కూడా సటిల్ గా అనిపిస్తుంది. ఇదేంటంటే మీకు ఎబ్బెట్టుగా కనిపించదు మేడం. సో ఇది మనం లివింగ్ రూమ్ చూసాం కదా, మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా వచ్చింది మేడం. సో దానికి ఏంటంటే ఎంట్రన్స్ కొంచెం ఇలా వచ్చింది. సో ఈ ఎంట్రన్స్ ఏరియాని కూడా వేస్ట్ చేయకుండా వి వెంట్ ఫర్ కంప్లీట్ స్టోరేజ్ అన్నమాట. సో ఈ స్టోరేజ్ లో కూడా మళ్ళీ సెన్సార్ లైటింగ్, టోటల్ ఒక పార్ట్ ఆఫ్ హీ అండ్ దట్ ఇస్ షీ పార్ట్ అనుకుని డివైడ్ చేసుకున్నాం, గొడవలు లేకుండా. సో ఏంటంటే ఇక్కడ ఒక చిన్న లెదర్ యాక్సెసరీ ట్రే ఇచ్చేసాము, సో దట్ ఏదైనా యాక్సెసరీస్ అవన్నీ పెట్టుకునేలాగా. సో ఇక్కడ నుంచి దీని మీద జస్ట్ ఇది ఒక్కటే హైలైట్ తీసుకున్నాం మేడం, మిగతా అంతా ప్లేన్. ఫ్లూట్ అండ్ ఇది కూడా ఒకటే కలర్ లో ప్లేనే తీసుకున్నాం, ఎక్కడ డిఫరెన్షియేట్ చేయాల. చిన్నది ఒక వాల్ పేపర్ యాడ్ చేసుకొని గ్లాస్ యాడ్ చేస్తాం. సో చిన్న శాండ్విచ్ షట్టర్ అంతే. ఎగ్జాక్ట్లీ, అది కూడా దానికి మ్యాచింగ్ లాగా మ్యామ్ అంతే. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇది టోటల్ మళ్ళీ ఈ ప్యానల్ అంతా అది వాష్రూమ్ డోర్ మేడం యాక్చువల్ గా. సో వాష్రూమ్ డోర్ బెడ్ పక్కనే వచ్చింది, విచ్ వి యాక్చువల్లీ డింట్ లైక్. సో ఏం చేశానంటే దీన్ని కంప్లీట్ గా కెమోఫ్లేజ్ చేసేసాను అన్నమాట. సో సో ఏంటంటే మన డిజైన్ ని అదే రిపీట్ ప్యాటర్న్ లో తీసేసుకొని, సో ఇది మన వాష్రూమ్ డోర్. సో అండ్ మీరు సెపరేట్ గా డ్రెస్సింగ్ కోసం అని చెప్పేసి ఒక టోటల్ స్టోరేజ్ ఇచ్చేసాం మేడం అక్కడ. సో ఇది జస్ట్ ఇంకా ఫుల్ లెంత్ మిర్రర్ ఇచ్చేసి స్టోరేజ్ అంతా అడ్డిచ్చేసాం. ఫస్ట్ నేను ఫ్లాట్ లోకి ఎంటర్ అవ్వగానే నాకు వెంకటేశ్వర స్వామి ఎలా కనిపించాడో, బెడ్రూమ్ లోకి మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే కనిపించింది రాధాకృష్ణులు. చాలా బాగుందండి. యూజువల్ గా కృష్ణుడు అనగానే నీల మేఘశ్యాముడు అనుకుంటా మా కలర్ లో కనిపిస్తారు, ఇద్దరు ఏంజల్స్ లాగా ఉన్నారు అలా. సో ఏంటంటే మాకు ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ లో కావాలి అని చెప్పి వెతుక్కున్నాం మేడం ఇమేజ్ కోసం. ఇది యాక్చువల్ గా విండో ఏంటంటే ఫుల్ లెంత్ అండి, ఫుల్ లెంత్ వచ్చింది, ఆ పైన లాఫ్ట్ నుంచి ఉందన్నమాట. సో కొంచెం కవర్ చేసుకుంటే ఇలాగా దానికి ఒక యాక్సెంట్ ఇచ్చాం, సో దట్ కూర్చొని చూస్తానికి చాలా బాగా అనిపించేలాగా.
అండ్ ఇక్కడ స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ ఉంది మ్యామ్ ఇక్కడ అంతా అంతా మొత్తం. సో ఏంటంటే కూర్చున్నప్పుడు కాళ్ళకి తగలకుండా ఇవన్నీ హ్యాండిల్ షట్టర్స్ ఇచ్చేస్తాం అనమాట. ఈజీగా పుల్ అవుట్ చేసేయడం. ప్లస్ మనకి కాళ్ళకి ఎందుకంటే కూర్చుంటున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉండద్దు. సో ఇదేంటంటే బుక్స్ కోసం. సో ఇక్కడ కూర్చుని బుక్స్ అయినా చదువుకుంటున్నప్పుడు బుక్స్ కోసం అని చెప్పి అది ఓపెన్ చేసాము. ఇక్కడేమో ఇది యూజ్డ్ క్లోత్స్ కోసం మేడం. యూజ్డ్ క్లోత్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కోసం అనమాట. పైన యూజ్డ్ క్లోత్స్, కింద హ్యాండ్ బ్యాగ్స్, వాట్ ఎవర్ ఎలా కావాలంటే అలా దాన్ని యూజ్ చేయొచ్చు. సో మేడం ఏంటంటే ప్రస్తుతానికి నేను 2 హ్యాండ్ బ్యాగ్స్కే వాడుకుంటానని చెప్పి అలా పెట్టుకున్నారు ఆవిడ, చూడాలి. అండ్ ఇది ఇక్కడ మనకి స్టోరేజ్ ఏరియా వచ్చింది, టోటల్ స్టోరేజ్ ఏరియా వచ్చింది మ్యామ్. ఇంకా అదంతా సపరేట్ గా దేనికి అది డోర్స్ లాగా కాకుండా స్లైడ్ లో పెట్టేశారు. ఇవి 2 స్లైడ్, ఎందుకంటే ఇక్కడ స్పేస్ తక్కువ ఉంది కదా మేడం మనకి. బెడ్ కి వార్డ్రోబ్ కి స్పేస్ తక్కువ ఉండింది. ఓకే. సో ఇదంతా ఏంటంటే ఇంకా మొత్తం లాకర్ ఏరియా కానీ ఇదంతా అలా చేసుకొచ్చేసి. సో దీని లోపల వెనకాల సీక్రెట్ స్టోరేజ్ ఉంది. కలర్స్ చాలా అపీలింగ్ గా కనిపిస్తుంది. అవునండి, ఎందుకంటే రూమ్ చాలా పెద్దవి ఉన్నాయి మ్యామ్ సైజు. సో నాకేంటంటే ఇంక దీన్ని తగ్గించొద్దు మనం కలర్స్ తో, ఇట్ మస్ట్ బి స్పేషియస్ అన్నట్టు వి వెంట్ ఫర్ ఇట్. అందుకే బ్యాక్ ప్యానలింగ్ కూడా మొత్తం అంతా సెల్ఫ్ కలర్ లోనే చేసుకుంటా వెళ్ళాం. సో 2 కిడ్స్ బెడ్రూమ్స్ మధ్యలో ఉంది, కామధేను పెట్టారు, బాగుంది. సో ఇక్కడ ఒక గ్లాస్ యాక్సెంట్ సీలింగ్ ఇచ్చేసి కామధేను తీసుకున్నాం మేడం, అంతే. సో ఫస్ట్ మాకు ఏది చూపిస్తారు? గర్ల్స్ బెడ్రూమ్. సో గర్ల్స్ అనగానే పింక్ అనేది కనిపిస్తుంది కదా, బట్ ప్యూర్ డార్క్ పింక్ కాకుండా కొంచెం బేబీ పింక్ లాగా ఉంది. ఇది పీచ్ కలర్ అనుకోవచ్చు మేడం, అంతే. కొంచెం లైట్ ఆరెంజ్ షేడ్. సో తిని ఏంటంటే ఫస్ట్ నా దగ్గరకు వచ్చిన రోజు ఐ వాంటెడ్ బ్లాక్ ఆంటీ అని చెప్పింది, కంప్లీట్ బ్లాక్. ఓకే. సో అక్కడి నుంచి నెమ్మదిగా తన్ని బతిమాలి చేసి మొత్తానికి వాళ్ళ మమ్మీ నేను కలిపి ఈ కలర్ తీసుకొచ్చాం అనమాట తన్ని. అండ్ కొరియన్ BTS ఫ్యాన్. ఓకే. సో ఏంటంటే తను ఇంకేంటంటే ఆ వాల్ పేపర్ ఈ కలర్ అంతా మ్యాచ్ అయ్యేలా తీసుకున్నాము. సో తన రూమ్ లో ఏంటంటే మేడం మొత్తం స్టోరేజ్ చేసాం, ఎందుకంటే బీయింగ్ అ గర్ల్ దట్టు తను ఏంటంటే యూజీ స్టూడెంట్ అనమాట. సో బుక్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి తనకి. సో అందుకని ఇదంతా స్టోరేజ్ చేసాము, మళ్ళీ అటు కూడా స్టోరేజ్ ఇచ్చాము. సో ఈ రూమ్ మొత్తం స్టోరేజే వచ్చేసింది ఇంకా టోటల్ దానికి. సో మీరు చూస్తే మొత్తం పట్టేస్తాయి. అవును. అండ్ ఇక్కడ మాత్రం ఓన్లీ కర్టెన్స్ ఇచ్చారు, ఎందుకు మనకి బ్లైండ్స్ లాగా ఇవ్వలేదు? తనకి కోరిక పర్టికులర్ షీ వాజ్ పర్టికులర్, నాకు షియర్ అండ్ బ్లాక్అవుట్ కర్టనే కావాలంటే నాకు బ్లైండ్ వద్దు అని చెప్పి అడిగింది. సో వాట్ ఎవర్ దానికి మ్యాచింగ్ గా వేసేసారు. సి బాయ్స్ కొంతైనా వింటారు మేడం, గర్ల్స్ లైక్ దే వాంట్ వాట్ దే వాంట్. సో ఇది చిన్న స్టడీ ఏరియా అండి, బికాజ్ తను హైయర్ ఎడ్యుకేషన్ లో ఉంది. సో ఐ వాంటెడ్ ఎలాబరేట్ స్టడీ యూనిట్. సో ఇది బుక్స్ కోసం మేడం. ఓకే. ఈ టోటల్ ఈ గ్లాస్ యూనిట్ మొత్తం బుక్స్ కోసం చేసాము. సో షీ హాస్ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇవన్నీ జాకెట్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ 2 తగిలించుకోవచ్చు. సో ఏంటంటే ఇది ఇలా ఓపెన్ చేస్తే మీకు టోటల్ ఇందులో స్టోరేజ్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి డ్రెస్సింగ్ యాక్చువల్గా బెడ్ ఆపోజిట్ రావద్దు అంటారు కదా మేడం. సో అందుకని దాన్ని కూడా కన్సిడర్ చేసాము. సో ఈ ఏరియాలో వి వెంట్ ఫర్ అన్ యాక్సెసరీ ట్రే ఫర్ హర్. సో ఇక్కడైనా లాంగ్ ఫ్రాక్స్, గాగ్రాస్ అవి హ్యాంగ్ చేసుకోవడానికి. సో ఇదంతా కంప్లీట్ స్టోరేజ్ చేసాము. పైన కూడా ఉందండి స్టోరేజ్. ఇదంతా లాఫ్ట్ అండ్ స్టోరేజ్ మేడం, ఇక్కడ అక్కడ కూడా ఫుల్ స్టోరేజ్ వచ్చింది. సో ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా మేడం, బయటికి కనిపించకుండా అంటే మిర్రర్ ఎదురుగుండా అనేది వాళ్ళ మమ్మీ సెంటిమెంట్ అనమాట. సో ఇంట్లో రూమ్ లో ఎక్కడైనా కూడా కొంచెం కనబడుతుంది. సో షీ వాంటెడ్ అన్ ఎలాబరేట్ వన్. సో అందుకని చెప్పి వి వెంట్ ఫర్ దిస్ అనమాట. సో అదంతా బ్యాంగిల్ రాడ్స్, వెనకాల కూడా ఫుల్ స్టోరేజ్ వచ్చింది, మిర్రర్ వెనకాల కూడా. అండ్ ఇట్ ఈస్ అలా రెడీ అవుతున్నప్పుడు చేతికి అందేలాగా వి వెంట్ ఫర్ దాట్ ఆల్సో. జ్యువెలరీ, యాక్సెసరీస్ అన్ని వచ్చేసేలాగా. సో ఏంటంటే ఈ షట్టర్ మీద ఇక్కడ టీ పట్టీస్ యూజ్ చేయకుండా గ్రూవింగ్ చేయించి లోపల బ్లాక్ పెయింట్ తీసుకున్నాం అనమాట, జస్ట్ టు యాడ్ దట్ బ్లాక్ కలర్ మిస్ అవ్వకుండా. సో బెడ్ కూడా మొత్తం ఫోమ్ బెడ్ చేసాం మేడం, వీళ్ళ ఇద్దరికి కూడా బాయ్ అండ్ గర్ల్ కి ఇద్దరికి ఫోమ్ బెడ్ చేసాము. అండ్ బెడ్ లోపల కూడా స్టోరేజ్ ఇచ్చాం. సో ఏంటంటే తను ఎన్ని అయినా పెట్టుకోవచ్చు, ఇంకా బెడ్ లోపల కూడా ఫుల్ స్టోరేజ్ ఉంది. బ్యూటిఫుల్, బాగుంది. సో తన థీమ్ తగ్గట్టు ఇది కూడా స్వాన్స్ తీసుకున్నాం. ఇది బాయ్స్ రూమ్. He showed me a reference image for this room when I first met him.
7 or 8 years అంతే. ఓకే ఏఐలో చేసుకున్నాను ఆంటీ నేను నా రూమ్. మా మమ్మీ ఇలా అవ్వదు అంటోంది, Oh. మీరు నాకు చేసి ఇవ్వండి అని నాకు చేతికి ఇచ్చాడు. Okay, దిస్ వాజ్ ద that's great. డిజైన్, ఓకే దిస్ వాజ్ ద ఇమేజ్ దట్ he gave me around 1.5 year back. దట్ వాస్ హిస్ డ్రీమ్ రోలా ఏంటది? డ్రీమ్ ఈ షేప్ నుంచి మొత్తం తను ఇచ్చిందే నాకు. ఓకే సో ఐఎమ్ రియలీ ప్రౌడ్. అంటే ఆ చిన్న ఏజ్ లో హీ కుడ్ డిజైన్ క్రియేటివ్ గా ఆలోచించుకున్నాడు అనమాట. అండ్ ఇక్కడ కూడా ఒక కొంచెం ప్లేస్ పెట్టాడు, బుక్స్ అవి బుక్స్ పెట్టుకోవడానికి. బుక్స్ ప్రింటర్ కూడా వెళ్ళిపోద్ది కదా మేడం మీకు, ప్రింటర్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఈజీగా. సో మిగతాది మేము డెవలప్ చేసాం చాలా వరకు, తను ఇచ్చింది మాత్రం ఒక క్రూడ్ పిక్చర్ అయితే మాకు ఇచ్చాడు అనమాట. కావాలి డ్రీమ్ బిగ్ కూడా తందేనా? తందే నో క్రెడిట్స్ టేకెన్ హియర్. ఓకే మోటివేషన్ తనకు కావాల్సినట్టుగా పెట్టుకున్నాడు. సో ఆ కలర్ కూడా చాలా సటిల్ గా యూస్ చేస్తాం. గ్రే అండ్ బ్లూ రేర్ కాంబినేషన్, యాక్చువల్లీ వైట్ అండ్ బ్లూ యూస్ చేస్తాం ఎక్కువ, బట్ దిస్ ఇస్ గ్రే అండ్ బ్లూ. వి వెంట్ ఫర్ దట్ కోబాల్ట్ బ్లూ అండ్ గ్రే. సో తనకి కూడా చాలా ఇవి ఉన్నాయి, యూస్ క్లోత్స్ అవన్నీ తీసుకున్నాం. ఇదంతా కూడా కంప్లీట్ లెదర్ ఫినిష్ మేడం. ఓకే ఇదంతా లెదర్ ఫినిష్ లామినేట్ యూస్ చేసాం అనమాట. మ్యాటే అంటారు కదా, అలా అనిపిస్తోంది కదా. కానీ ఏంటంటే మీరు చూసారంటే లోపలికి చిన్న 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 ఇవి కనబడతాయి. ఐ డోంట్ నో వెదర్ ద కెమెరా ఇస్ క్యాప్చరింగ్ ఆర్ నాట్. ఎగ్జాక్ట్లీ మామూలుగా మనం ఫోటోగ్రాఫ్స్ లో చూస్తే పిక్సెల్స్ అంటాం కదా, అలా ఉంది ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ అంతే, ఇక్కడ మళ్ళీ బ్యాగ్ పెట్టుకోవడానికి కానీ తనకి స్కూల్ నుంచి రాగానే, సో అలా డివైడ్ చేసి ఇచ్చేసాం ఆల్రెడీ అన్ని. అది సింపుల్ టెక్స్చర్ వాల్ పేపర్ మేడం, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ తన రూమ్ లో కొంచెం ఒక హార్ష్ కలర్ కోబాల్ట్ బ్లూ యూస్ చేసాము. సో అందుకని దాన్ని డీవియేట్ చేసుకుంటే మొత్తం గ్రే తోనే కంబైన్ చేసుకుంటే వెళ్ళాం. సో ఆ కాంబినేషన్ అంతా కూడా కనిపిస్తుంది. యా, ఈ కాంబినేషన్ ఇవన్నీ నాకు వదిలేసాడులేండి పాపం. ఓన్లీ ఏంటంటే తను అనుకున్న క్రూడ్ డిజైన్ అయితే ఫస్ట్ లోనే ఇచ్చాడు. ఓకే సో ఇది బాల్కనీ మేడం. సో బాల్కనీ ఒకవైపు ఏమో వి వెంట్ ఫర్ కస్టమైజ్డ్ క్యాన్వాస్ మీద వాల్ పేపర్. సో ఈ క్యాన్వాస్ షీట్ అంటే ఇది ఎక్స్టీరియర్ వాల్ పేపర్ మేడం. ఓ వాటర్ అది పడినా ఏం కాదనమాట. ఇది మీరు ముట్టుకుంటే తెలుస్తుంది, సేమ్ మనం పెయింటింగ్ వేస్తాం చూడండి ఆ క్యాన్వాస్ షీట్ అనమాట. సో ఇది ఇటువైపు కస్టమైజ్డ్ వాల్ పేపర్ ఇచ్చాము, అటు వచ్చేసి మీకు గ్రీన్ వాల్ క్రియేట్ చేసాం మేడం. సో గ్రీన్ వాల్ ఏంటంటే జస్ట్ ఇలాగ ఒక లైటింగ్ ఎఫెక్ట్ ఇచ్చేసి we went for a green mat and green walls anamata. So ikkada they wanted some outdoor furniture, launch furniture ostadi. So for that we went for a small highlighting. సో కావాలంటే తను మళ్ళీ ఇవి తీసేసి పెట్టుకున్నా కానీ గ్రీనరీ మొక్కలు అలాంటివి అయినా పెట్టుకోవచ్చు కదా, నేచురల్ కూడా పెట్టుకోవచ్చు తర్వాత. ఇది మనం నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఈ ఫ్లాట్ చూసాము. అండ్ ఫ్లాట్ ఓనర్స్ ఏమనుకుంటున్నారు వెయిట్ చేద్దాం, దే ఆర్ కమింగ్, వాళ్ళతో మాట్లాడదాం. హ్యాపీయా సాటిస్ఫైడ్ అంటే ఏం చెప్తారు ఉషశ్రీ గారు మీరు? చాలా చాలా హ్యాపీగా ఉందండి. మేము అనుకున్న దానికంటే కూడా అవుట్కమ్ ఎక్సలెంట్గా వచ్చింది. ఓకే, సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రవీణ గారు. యాక్చువల్లీ మాకు తెలుసు 100% చేస్తారని, బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా వావ్ అనిపించింది మాకు. సో మేము చూస్ చేసుకున్నాము కరెక్ట్ పర్సన్ని అని చెప్పి చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రవీణ గారు చెప్తున్నారు మీరు రాకముందే చాలా పర్టికులర్ గా ఉన్నారు, కలర్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీరే చూస్ చేసుకున్నారు, నాకు ఇలాగే ఉండాలి అండ్ న్యాచురల్ ప్లాంట్స్ ఉండాలి, ఇవన్నీ దాని లుక్ కి తగ్గట్టుగా డిజైన్ చేయడం అనేది. అవునండి, అంటే నా థాట్స్ వాళ్ళకి చెప్పాను. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు కొంచెం కూడా విసుక్కోకుండా నేను ఎప్పుడు కాల్ చేసినా అదే రెస్పాన్స్ అనమాట, ప్రాపర్గా. అంటే విసుక్కోవడం కానీ అట్లా ఏం లేకుండా ఈ మేడం ఊరికే కాల్ చేస్తారనే ఫీలింగ్ వాళ్ళకు ఉన్నట్టు నాకు అనిపించలే ఫస్ట్. ఓకే, అంత బాగా ఇచ్చేసారు. ప్రసాద్ గారు ఇల్లు చూసాక ఏమనిపించింది? ఫస్ట్ గృహప్రవేశానికి మీరు ఫస్ట్ తీసుకుంటానికి, తర్వాత గృహప్రవేశానికి ఇప్పటికీ చూస్తే చాలా బాగుందండి. ఫస్ట్లో అంటే వీళ్ళు ఆ రెండోస్ అవి పంపించారు, నాకైతే అర్థం కాదు తినే కంప్లీట్గా ఫాలోఅప్ చేసేది ఏంటి. సో నేనేంటంటే వీళ్ళు ఆఫీస్కి తీసుకెళ్తాము, సో వాళ్ళు డిస్కషన్ మధ్యలో వచ్చి చెప్పేది, బట్ ఓకే ఏదో చూద్దాంలే తర్వాత. బట్ యా ఇప్పుడు చూసాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మాకు ఎంట్రన్స్ లోనే రాగానే కనిపించింది వెంకటేశ్వర స్వామి. సో మీరు పర్టికులర్ గా కావాలి అనుకున్నారు అని. రైట్, అవును. సో మా ఇలవేల్పు సో ఒకటి పెట్టుకుందాం అక్కడ అని, అలానే లోపల అమ్మవారిని ఆ రెండు ఉండాలి అని చెప్పి ఎప్పటి నుంచో తన థాట్. మొత్తం ఎఫర్ట్ ఫైనల్ అవుట్కమ్ చూసిన తర్వాత ఎన్ని మార్క్స్ ఇస్తారు ప్రవీణ గారికి? చాలా బాగుందండి నిజంగా చూడాలి. అంటే
ఆ రెండోస్ అవన్నీ చూసినాక మనకు అంత ఐడియా ఉండదు, ఎందుకంటే డిఫరెంట్ లుక్ వస్తుంది పేపర్ మీద చూసిన దానికి రియల్ అవుట్పుట్ చూసిన దానికి. సో ఇక రియల్ అవుట్పుట్ చూసినాక చాలా బాగా అనిపించింది. సో వాట్స్ యువర్ నేమ్ నాన్న? హర్ష. ప్రవీణ ఆంటీ చెప్పారు ఈ బెడ్రూమ్ అంతా నువ్వే డిజైన్ చేసుకున్నావు, నాకు ఇలాగే కావాలి అనేది, ఒక పర్టికులర్ గా ఈ కలర్స్ ప్యాటర్న్స్ ఇవన్నీ అనేది. మొత్తం అవుట్కమ్ చూసిన తర్వాత ఏమనిపించింది నీ బెడ్రూమ్ లోకి నువ్వు ఎంటర్ అయినప్పుడు? I was actually shocked. Like, I was expecting a bit, like, it was actually very good. When I saw it, I felt like shocked and impressed how good it was. And I thought the pictures would come a bit like, కొంచెం అటు ఇటుగా వేరియేషన్స్ ఉంటాయేమో. yeah, but it came very well. Okay. Yeah. And they did a very good work on my bedroom especially. I liked it a lot. So what's your name నాన్న? ప్రణవి. అండ్ నేను నీ బెడ్రూమ్ లో చూసాను కొరియన్ అదంతా ఏంటి ఆ థీమ్ అంతా ఇష్టమా నీకు? కదా ఇష్టం నాకు. సో దానికి తగ్గట్టుగానే డిజైన్ చేయించుకున్నావు? దానికి తగ్గట్టు నేను నా ఓన్ బెడ్రూమ్ అంటే ఐ థాట్ ఆఫ్ దట్ డిజైన్, సో అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేసాను. ఒక డ్రీమ్ కమ్ ట్రూవా? యా. అండ్ పర్ఫెక్ట్ గా ఉందా? కలర్స్ కూడా బ్లైండ్స్ అని వద్దని చెప్పావు, కర్టెన్స్ ఏ కావాలనుకున్నావు. చాలా బాగా చేశారు నా రూమ్. ఐ రియలీ లైక్ ఇట్. ఓకే, ఆల్ థ్యాంక్స్ టు ప్రవీణ ఆంటీ. నిజం చెప్పాలని అంటే తను చాలా విసిగి చేసింది వాళ్ళని. అవునా? ఆల్మోస్ట్ ఎస్పెషల్లీ పాప రూమ్ డిజైనింగ్ దగ్గర అయితే చాలా ఆ డిజైనర్ సాహితి తనకున్న పేషెన్స్, అసలు నేను అనుకున్నాను ప్రవీణ గారు తన స్టాఫ్ని ఎంత చక్కగా ఇలా చేశారు, అందుకే వాళ్ళు అంత బాగా పేషెన్స్గా ప్రతి కాల్ని ఎస్ మ్యామ్, ఓకే మ్యామ్, మీరు ఎలా చెప్తే అలాగే. ఎన్ని కాల్స్ ఆల్మోస్ట్ తిను బెడ్రూమ్కి అయితే ఆల్మోస్ట్ 100 కాల్స్ వెళ్ళినాయి. ఓకే. సో ఆఫ్టర్ ఎవ్రీథింగ్ డన్ నౌ అవుట్పుట్ 100 calls, 2 visits, 2-3 visits, ఎస్పెషల్లీ తన లామినేట్స్. ఏం లేదు మేడం, పేషెన్స్ అని మీరు అనుకుంటారు, బట్ ఇట్స్ యువర్ డ్రీమ్ రైట్, వీ కెన్ అండర్స్టాండ్ దట్ కంప్లీట్లీ. సో ట్రూ. సో ఆ పేషెన్స్ ఒక సాటిస్ఫాక్షన్ కి లీడ్ చేసేది. ఇంకా కదా ఇంటీరియర్స్ మనం సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పేషెన్స్ లేకపోతే కష్టం అసలు. ఎవ్రీథింగ్ మేము అడిగిన ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ 100% వాళ్ళు చేసింది. సో చాలా హ్యాపీగా ఉంది. అసలు మా డ్రీమ్స్ కమ్ ట్రూ అంటే ఎగ్జాక్ట్లీ అది కళ్ళ ముందు కనిపిస్తోంది. మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగా వచ్చింది. చాలా ఎప్పుడెప్పుడు వచ్చి ఉందామా అన్న ఫీల్ అయితే ఉంది. ఖచ్చితంగా రేపు. ఓ వావ్, బెస్ట్ విషెస్ అండి. ఆల్ ది బెస్ట్ టు యు అండి. కంగ్రాచులేషన్స్. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.